నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది.
పరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని అతిశయమే నిన్ను కలిగుండుట ఆదరించే దేవా పరిశుద్ధాత్ముడా గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీక సాధ్యమైనది నిలలేనే లేదయ్యా నీక సాధ్యమైనది నిలలేనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది యేసయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది. బట్టి మరి యొక్క మారు ఈ శ్రేష్టమైన పరిచయలోనికి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ బైబిల్ మిషన్ మహాసభలలో దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులు అయ్యగారు విజయ్ కుమార్ అయ్య గారికి, ఇంతవరకు శ్రేష్టమైన దేవుని వాక్యం అందించిన అభిషక్తులు డానియల్ అయ్య గారు, వేదిక మీద ఉన్న కూడి వచ్చిన దైవ సేవకులందరికీ, మరి విశేషంగా ఈ శ్రేష్టమైన పరిచర్యలో మీ మధ్యకు రావడానికి నన్ను పలుమార్లు ఇలాంటి ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఇచ్చి ఈ చక్కటి అవకాశాన్ని దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆహ్వానిస్తున్న దైవజనులు పాస్టర్ నవీన్ అయ్య గారికి, అందరికీ యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి ఆదికాండము 26వ అధ్యాయం. ఇరవై 22వ వచనాన్ని మనం చదువుకుందామండి. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకుని దానికి రెహోబోతు అను పేరు పెట్టెను. చదవబడిన వాక్య భాగమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పిల్లరా, అందరికీ తెలిసిన వాక్య భాగం. కొన్ని నిమిషాలు మనము కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రెహోబోతు, ఇస్సాకు అనేటువంటి ఇశ్రాయేలీయుల పితరుల్లో ఒకడైన ఇస్సాకు జీవితంలో జరిగిన ఒక సంఘటన. పిల్లరా, 26వ అధ్యాయం ప్రారంభం ఎలా ఉందంటే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు అనగా ప్రారంభం కరువు అనే మాటతో ప్రారంభించబడింది ఈ అధ్యాయం. ఇక ముగింపు వచ్చేటప్పటికి 26వ అధ్యాయం సమృద్ధితో ముగింపబడుతుంది. ఇది 2026వ సంవత్సరం 26. ఈ 26వ సంవత్సరం మన జీవితాల్లో ఆదికాండం 26వ అధ్యాయంలో ఉన్న రీతిన దేవుడు మన జీవితాల్లో ప్రారంభము కరువైన జీవితపు పరిస్థితులు క్షామదిశగా ఉన్న ఈ ఏడాది మన జీవితాల్లో సమృద్ధిని ప్రభువు దయచేయునుగాక. సమృద్ధిని ప్రభువు దయచేయునుగాక. ఇస్సాకు జీవితంలో ఒక సంఘటన జరిగింది. వారి తండ్రి గారు అబ్రహాం, ఆయన ఎంతో ఉన్నతమైన సంపన్న వర్గానికి, సంపన్న స్థాయికి చెందినవాడు అబ్రహాం. అబ్రాము యొక్క జీవితం లేక అబ్రామ్ తండ్రి యొక్క తెరాహు జీవితం, దే ఆర్ వెరీ రిచ్ పీపుల్, చాలా ఐశ్వర్యవంతులు వాళ్ళు.
అందుచేత వారి యొక్క కాలంలో అబ్రహాము గారు కొన్ని ప్రాజెక్ట్స్ కట్టించాడు. 5 ప్రాజెక్ట్స్ మనం చూస్తాం ఇక్కడ. ఈ 5 ప్రాజెక్ట్స్లో ప్రజలు ఆ కాలం ముందు క్షేమంగా ఉంటున్న కాలంలో శత్రువులు వచ్చి అబ్రహాము గారు చేసినటువంటి ప్రయాస, అబ్రహాము గారు పడిన ప్రయాస, శత్రువుల అసూయ చేత అబ్రహాము త్రవ్వించినటువంటి బావులను వారు మూయించేశారు, పూడ్చేశారు. ఆయన కుమారునిగా ఇస్సాకు ఒక కంకణం కట్టుకున్నాడు. ఇస్సాకు ఒక దీక్ష బూనాడు. మా నాన్న పడిన ప్రయాస వ్యర్థం కాకూడదు, మా తండ్రి ప్రయాస వ్యర్థం కాకూడదు. మా తండ్రి కాలంలో సాధించిన విజయాలు శత్రువుల అసూయ చేత పూడ్చబడ్డాయి. అందుచేతను మరలా వాటిని రీఓపెన్ చేస్తాను అని ఒక తీర్మానాన్ని ఇస్సాకు చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఎక్కడ మరలా తండ్రి త్రవ్వించిన బావులు పూడ్చివేయబడినా అక్కడ మరలా తిరిగి త్రవ్వించినప్పుడల్లా దేవుడు ఇస్సాకుకు తోడై ఉండి విజయాన్ని ఇచ్చాడు. మరలా సమృద్ధి అయిన నీళ్లు పుష్కలంగా వచ్చాయి. కానీ ఒకటే, నీళ్లు వచ్చేవి కానీ మరలా శత్రువులు ఇస్సాకును తరిమేసేవారు. శత్రువులు ఎంత తరుముతున్నా కానీ తన తండ్రి యొక్క కష్టాన్ని, తన తండ్రి ప్రయాసను అందరి ఎదుట అలాగే చిరస్థాయిగా ఉండాలని కంకణం కట్టుకున్న కుమారుడు ఇస్సాకు. ఒక సమస్య తర్వాత మరొకటి, ఒక సమస్య మరొకటి వస్తూ ఉన్న వేళ ఆయన లైఫ్లో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. చివరికి మరొక స్థలంలో ఒక బావి త్రవ్వినప్పుడు అక్కడ నీళ్లు పుష్కలంగానే పడ్డాయి మునుపటిలాగానే. కానీ ఈ పర్యాయం అయితే శత్రువులు రాలేదు, తరమలేదు, ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఆ సమయాన్న ఇస్సాకు లేచి, ఇదిగో దేవుడు మొత్తం మీద శత్రువులకు మనకు దూరం ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో ఇక మీదట మనం అభివృద్ధి పొందుతాం. ఇంగ్లీష్లో ఎట్ లాస్ట్, ఫైనల్లీ ద లార్డ్ హ్యాస్ గివెన్ us a space so that we might be prosperous. మొత్తం మీద హమ్మయ్య, దేవుడు మొత్తానికి మనం అభివృద్ధి పొందడానికైనా వెసులుబాటు మనకిచ్చాడు అని ఆ స్థలానికి ఆయన పెట్టుకున్న పేరే రెహోబోత్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి. ఈ 2026వ సంవత్సరంలో ప్రతి కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ దైవ సేవకులతో ప్రభు నాకు ఇచ్చిన మాటను తెలియచేస్తున్నాను. మన పితరులు పడిన ప్రయాస, మన పితరులు చేసినటువంటి సేవ, మన పితరులు పడినటువంటి కష్టం, శత్రువైన అపవాది ఎక్కడైనా పూడ్చివేసి ఉంటే ఈ ఏడాది మరలా పూడ్చివేయబడిన స్థలాల్లో దేవుడు మరలా తిరిగి ఆ స్థలాలు మనకిస్తాడు. ఆ స్థలాలు మనకిస్తాడు, ఆ ప్రాంతాలు మనకిస్తాడు, ఆ కుటుంబాలను దేవుడు మనకిస్తాడు. నిశ్చయంగా ఆ కృప చేత దేవుడు మనల్ని దీవించునుగాక. నేను దైవజనులు నవీనయ్య గారు మా ప్రాంతానికి మార్టేరు సమీపంలో, అనగా మేము మార్టేరు సమీపం వస్తులమే కాబట్టి చాలా కాలం నుంచి అభిషక్తులు నవీనయ్య గారు మాకు పరిచయం. అక్కడ ఉన్నటువంటి సేవా సహవాస కార్యక్రమాల్లో పాలు పొందిన వారం కలిసి. ఇప్పుడే అయ్యగారు డానియల్ అయ్య గారు ఈ యొక్క సంఘ స్థాపకులు పెద్ద అయ్య గారి గురించి ప్రస్తావించినప్పుడు ప్రభు నాకు ఈ మాట మరొకసారి కన్ఫర్మ్ చేశారు. దైవజనులు పెద్ద అయ్య గారు గురించి మా యొక్క దైవ సేవకులు క్రాంతి కుమార్ అయ్య గారు ఎక్కువసార్లు, అయ్యా వారు గొప్ప దైవజనులు, మాకు మంచి ఆత్మీయ తండ్రి గారు అని దైవజనులు డాక్టర్ క్రాంతి కుమార్ అయ్య గారు పదే పదే మాట్లాడినప్పుడల్లా వారి ఆత్మీయ తండ్రి గారు గురించి చెప్తూనే ఉంటారు. వారి సేవ, వారి సమర్పణ, వారి అంకిత భావం, వారికున్న ప్రేయర్ లైఫ్ చాలా అద్భుతం. వారి ప్రేమ చెప్తారు. నేను నమ్ముతున్నానండి, అలాంటి గొప్ప దైవజనులు విస్తృతంగా సేవ చేసి అనేక కుటుంబాలను, సంఘాలను స్థాపించగా ఎక్కడైనా పరిచర్య కానీ పరిస్థితులు కానీ పూడ్చివేయబడి ఉంటే ఈ 2026లో మరలా దేవుడు ఆ స్థలాలను తిరిగిస్తాడు, ఆ పరిచర్య తిరిగిస్తాడు, ఆ కుటుంబాలను దేవుడు మళ్ళా తిరిగి ఇస్తాడు. మన పితరులు చేసిన సేవ వ్యర్థం కాకుండా దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారు చేతులెత్తి ఒకసారి
అలాగూ ప్రభుకు స్తోత్రం చేద్దాం. రెహబోత్ 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 అనే అనుభవాన్ని దేవుడు ఈ ఏడాది మనకిచ్చునుగాక. ఈవెన్ ఎవ్రీ ఫ్యామిలీ, కొన్ని కుటుంబాలు తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, చాలా సంపాదించారు, కానీ అనేక పరిస్థితుల రీత్యా వాటిని పోగొట్టుకున్నావా? నీ పితరులు పడిన కష్టానికి తగిన ప్రయాస, వారు పడిన ప్రయాసకు తగినట్లు వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ క్లోజ్డ్. మరలా ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా, ఒక మనవడుగా, ఒక మనవరాలుగా, వారి గర్భాన పుట్టిన బిడ్డలుగా, వారి గర్భాన వచ్చిన ఆత్మీయ సంతతిగా దేవుడు నీ ద్వారా మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయిస్తారు. మనం కొన్ని నిమిషాలు 26వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 26వ అధ్యాయం ప్రారంభం ఐజాక్ ఎట్ ఫ్యామిన్, ఇస్సాకు కరువు అని కనబడుతుంది. ఇస్సాకు కరువు, ముగింపేమో సమృద్ధి. ఓకేనండి, ఇస్సాకు కరువు, ముగింపు సమృద్ధి. పిల్లరా 26వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి కరువు ఆ దేశములో వచ్చెను. ఇస్సాకు టైంలో, ఇస్సాకు లైఫ్లో కరువు వచ్చిందండి. నేను ఏదో లోతైన విషయాలు ఏమి కాదు, ఉన్న వాక్యం మనం చదువుకుంటూ అందరం కలిసి స్టడీ చేద్దాం చాలా క్లుప్తంగా. కానీ అందరూ వచనం మీద, వాక్యం మీద మనసు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభు మనతో మాట్లాడతాడు. ఇస్సాకు లైఫ్లో కరువు వచ్చింది. బైబిల్లో కరువు ఇది ప్రారంభము కాదు, ఇది ముగింపు కాదు. అబ్రహాము రోజుల్లో కరువు వచ్చింది, ఇస్సాకు రోజుల్లో కరువు వచ్చింది, యాకోబు రోజుల్లో కరువు వచ్చింది, యోసేపు కాలంలో కరువు వచ్చింది, న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చింది, ఇప్పుడు కరువు ఉంది. ఇంక ఇదే ముందు ఇంకా పెద్ద పెద్ద కరువులు రాబోతున్నాయి. కరువు పెద్ద విషయం కాదు, కానీ ఒక మాట ఆలోచిస్తే ఇస్సాకు కూడా కరువా అనేదే. ఇస్సాకు కూడా కరువు వచ్చిందా అని. ఇస్సాకు కూడా కరువు రావడం ఏంటి? యాకోబు టైంలో కరువు అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు యాకోబు లైఫ్ను. కానీ ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఐజాక్, ఇస్సాకు కాలములో కరువు ఏంటి అని. ఎందుకు పాస్టర్ గారు అంటున్నారు ఇస్సాకు కాలంలో కరువు అంటే రాకూడదా అని? అంటే ఎంత చెప్పినా ఇస్సాకు జీవితాన్ని గమనిస్తే ఇస్సాకు కొంచెం మంచి వ్యక్తిత్వము కలిగిన వాడు. మనకు తెలుసు కదా, ఇస్సాకు జీవితాన్ని కొన్ని నిమిషాలు ఆలోచన చేస్తాము. అబ్రహాముకు లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు. అబ్రహాము యొక్క 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు కదా, 100వ సంవత్సరంలో ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము శూరుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఇంటి ముందు రాజులు క్యూ కట్టేవారు. కానీ ఆయన జీవితంలో అప్పటి వరకు ఎవరిని చూసి నవ్వినా, ఎవరి వైపు కాను తన చిరుదరహాసం ఇచ్చినా అది కృత్రిమంగానే ఉండేదనుకుంటా. కానీ ఇస్సాకు పుట్టాకే అబ్రహాం ఫస్ట్ టైం మనసారా నవ్వుకున్నాడు. ఆ కొడుక్కి నవ్వు అని పేరు పెట్టుకున్నాడు. ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వు. ఇస్సాకు అబ్రహాము లైఫ్లో ఫస్ట్ టైం ఆయన నవ్వాడు. శారమ్మ ఫస్ట్ టైం వారు నవ్వారు. అప్పుడు పెట్టుకున్న ఆ పేరుకు తగినట్లు తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో ఆ పేరుకు తగినట్లే ఇస్సాకు జీవితం అంతా కూడా ఆయన ఇతరులకు సంతోషాన్ని కలిగించిన ఒక మంచి వ్యక్తి. పుట్టిన వెంటనే అబ్రహాము నవ్వాడు, ఇస్సాకు శారమ్మ నవ్వింది. బహుశా శారమ్మ పాలిస్తుంటే అందరూ కూడా కాస్త అది నవ్వేవారు. ఐజాక్ బికేమ్ ద రీజన్ ఫర్ ద జాయ్. అతడు పుట్టినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషం అంటే ఇస్సాకు ద్వారా తల్లిదండ్రులకు ఆయన పెరిగి పెద్దవాడయ్యాక ఒకరోజు 22వ అధ్యాయంలో చూడవసరం లేదు, దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, నీ ఏకైక కుమారుని, నీకు ఒక్కడయ్యున్న కుమారుని నీవు నాకు దహన బలి ఇవ్వాలి అని చెప్పాడు అబ్రహాముకు దేవుడు. అలా చెప్పగానే బహుశా నైట్ చెప్పాడేమో నేను అనుకుంటున్నాను. తెల్లవారినప్పుడు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అబ్రహాం లే అన్నాడు. అనగానే ఇస్సాకు వెంటనే లేచాడట. బయలుదేరు అన్నాడు, వెంటనే బయలుదేరాడట. అసలు ఒక మాట అండి, మేము ఎప్పుడు లేపితే అప్పుడు వెంటనే మా పిల్లలు లేచిపోతారండి అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలరు ఈ రోజుల్లో?
అసలు మన పిల్లల్ని లేపడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు పిల్లలను లేపి రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించేటప్పటికి 2 సార్లు టీ తాగుతోంది మమ్మీ, ఎందుకంటే తలపోటు భరించలేక. ఇస్సాకు డాడీ లేపగానే లేచాడు. లేవడం మాత్రమే కాదు, రెడీ అవ్వంటే రెడీ అయ్యాడు. ఇఫెడాల్ మన పిల్లలు లేస్తే కూడా వాళ్ళు రెడీ అవ్వాలంటే, వాళ్ళు మనతో రావాలంటే మన పిల్లలకి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మొత్తం రూట్ మ్యాప్ చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, థ్యాంక్ యూ అయ్య గారు, ఎక్కడ ఆగుతాము, మళ్ళీ ఎందుకు, ఇంత చెప్తే వాళ్ళకి నచ్చితే అప్పుడు వాష్రూమ్కి వెళ్తారు. కానీ సకల కాదు. డాడీ లేపితే వెంటనే లేస్తాడు, బయలుదేరంటే వెంటనే బయలుదేరుతాడు. ఇక్కడ ఇస్సాకు అబ్రహాం అనే మాటలో చూస్తే, అబ్రహాం ఒక తండ్రిగా, ఇస్సాకు ఒక కుమారునిగా మనము 2 విషయాల్లో బాంధవ్యాన్ని కలిగి ఉన్నాం. మన తండ్రి దేవుడు, మనం ఆయన బిడ్డలం. మనకు బయలాజికల్గా పేరెంట్స్ ఉన్నారు, అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో రెహబోత్ అనే అనుభవంలోకి నువ్వు రావాలంటే సిస్టర్, రెహబోత్ అనే అనుభవంలోకి రావాలంటే బ్రదర్, నీ కుటుంబంలో నీవు నీ బయలాజికల్, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులకు ఇస్సాకు విధేయుడినంత విధేయుడిగా నీవు ఉంటే. 2, మీరు ఏ సంఘములోకి వస్తున్నారో మీ సంఘ కాపరులకు మీరు అంతగా విధేయులై ఉంటే అప్పుడు రెహబోత్ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన లేవమంటే లేచాడండి, బయలుదేరమంటే బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణం. 3 రోజులు ప్రయాణం అయితే 3 రోజులు ప్రయాణంలో వెళ్ళిన తర్వాత, చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ మొరియా పర్వత శ్రేణికి రాగానే మొరియా పర్వత పంక్తి దగ్గర అబ్రహాము వచ్చిన అసిస్టెంట్లను, ఆ గాడిదలను అక్కడ ఆఫ్ చేసేసి, నేను నా కొడుకు పైకి వెళ్ళొస్తాము, దేవునికి అర్పణ అర్పించి వస్తాము అని చెప్పారు. అలా చెప్పగానే వారిద్దరు వెళుతూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము నిప్పు పట్టుకున్నాడు, ఇస్సాకు కట్టెలు పట్టుకున్నాడు. ఒక మాట నాకు చెప్పాలి, అందరూ తెలిసిన సండే స్కూల్ స్టోరీ నేను చెప్తున్నాను. నిప్పు బరువా కట్టెలు బరువు అండి? బరువు ఎవరు మోస్తున్నారు? ఇస్సాకు. అంటే ఎవరు మోస్తున్నారు? కొడుకు మోస్తున్నాడు. తేలికైంది ఎవరు మోస్తున్నారు? ఒక అరగంట లోపల కొడుకుని దహన బలి ఇస్తాడు. మరొక అరగంటలో కొడుకుని దహన బలి ఇవ్వబోతున్నప్పుడు కూడా తండ్రి కొడుకు మీద బరువులు పెట్టాడట. కొడుకు ఆ బరువులు మోస్తున్నాడంట. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో చెప్పగలరండి? మీరు ఎవరికి చెప్పొద్దు, నీకు నీవు, నాకు నేను ప్రశ్న వేసుకుందాం. కొడుకు, తండ్రి ఏమో బరువులు మోస్తు. ఇది కదా నేటి కుటుంబ వ్యవస్థ. నేటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? బిడ్డలేమో ఇష్టారాజ్యంగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులేమో ఇంకా కష్టపడుతున్నారు, ఇంకా పొలం వెళుతున్నారు, ఇంకా వ్యాపారానికి వెళుతున్నారు, ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నారు. కానీ అబ్రహాం ఇలా లేదు. అబ్రహాం ఎలా ఉందనంటే, ఇస్సాకు బరువులు తీసుకున్నాడు, తండ్రికి తేలికైంది ఇచ్చాడు. అప్పుడు నిజంగానే కొడుకు చిన్నప్పుడు ఏ పేరు పెట్టుకున్నాడో ఇప్పుడు యవనస్తుడయ్యా కూడా ఆ పేరుకు తగ్గట్లే తండ్రికి నవ్వును కలిగించిన, సంతోషాన్ని కలిగించిన కుమారుడు ఇస్సాకు. ఇక్కడున్న యవనస్తులకు నేను తెలియచేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు నేను తెలియచేస్తున్నాను, మీ తల్లిదండ్రులు మీరు పుట్టినప్పుడు నా బంగారం, నా కాసులు అని అన్నారు, నా ముత్యాలు అని అన్నారు. కానీ నీవు ఇప్పుడు టీనేజ్లోకి వచ్చాక, నీవు ఇప్పుడు డిగ్రీ స్థాయిలోకి వచ్చాక, నీవు ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీలోకి వచ్చాక, నీవు ఇప్పుడు ఇంజనీరింగ్ స్థాయిలోకి వచ్చాక నీ తల్లిదండ్రులు నీ గురించి అలా చెప్పగలరా? అదే బంగారం, అదే ముత్యం, అదే కాసులని చెప్పగలరా? అబ్రహాం ఇంట్లో చెప్పుకునేలాగుంది. కొంచెం దూరం వెళ్ళాక ఇస్సాకుకు డౌట్ వచ్చింది. దహనబలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది? వెంటనే ఇస్సాకు డాడీని అడిగాడు, డాడీ దహనబలికి నిప్పు ఉంది, దహనబలికి కట్టెలున్నాయి, దహనబలికి గొర్రెపిల్ల ఏది? అంటే ఇప్పుడు డౌట్ ఎవరిని అడిగాడండి? అందరూ చెప్పాలండి. అంటే ఇంట్లో తనకు డౌట్ వచ్చినప్పుడు డౌట్ తీర్చగలిగిన వ్యక్తిని అడిగాడు. ఈ 3 రోజుల ప్రయాణంలో పని వాళ్ళు వచ్చారుగా, 3 రోజుల ప్రయాణంలో తనతో పాటు అసిస్టెంట్లు వచ్చారు కదా, వాళ్ళు ఎవరిని అడగలేదు.
అది ఇస్సాకులో ఉన్న గొప్పతనం. చాలామంది అక్కని అడుగుతారు, అక్క డాడీ ఏమంటున్నారు ఇప్పుడు అని అడుగుతారు. అన్న మమ్మీ ఏమంటుంది ఇప్పుడు అని అడుగుతారు. కొంతమంది చర్చిలో తోటి విశ్వాసులు అడుగుతారు, ఇప్పుడు అయ్యగారు ఏం చేయబోతున్నారంటారు అని అడుగుతారు. నేనంటాను, నీకేదైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని క్లారిఫై చేయగలిగిన వ్యక్తిని మాత్రమే అడగాలి. హల్లెలూయా. ఇస్సాకు అలాగే అడిగాడు, పని వాళ్ళని అడగలా, ఎవరిని అడగలా. ఆయన ఎవరిని అడిగాడంటే డాడీనే అడిగాడు. ఆయన చెప్పాడు ఒక మాట, రే యెహోవాయే చూసుకుంటాడని. తండ్రి యెహోవాయే చూసుకుంటాడని చెప్పగానే ఇస్సాకు కూడా వెంటనే యెహోవాయే చూసుకుంటాడు అన్నాడండి. కొడుకు, నాన్న నీకు అసలు అర్థమవుతుందా? ఇప్పుడు కొండ మీద ఉన్నాం, కొండ మీద దేవుడు చూసుకోవడం ఏంటి? కొండ మీద గొర్రె ఎక్కడ దొరుకుతుంది, కొండ మీద ఎక్కడ బలి మనం ఇవన్నీ దొరుకుతాయి అని డాడీని ధిక్కరించలేదంట. డాడీ ఏమంటే అదే కొడుకు అన్నాడు. అందుచేతనే పుట్టినప్పుడు ఎంత నవ్విచ్చాడో పెద్దోడయ్యా కూడా అంతే నవ్వునిచ్చిన కొడుకు ఇస్సాకు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యం వింటుండగా మన కుటుంబాల్లో కూడా దేవుడు ఆ కృప ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. మన కుటుంబాల్లో కూడా ఆ సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. సరే, మనకు తెలిసిన విషయమే, బలిపీఠం కట్టేశారు. బలిపీఠం మీద దహన బలి పశువు ఎవరో ఈ పాటికే కొంచెం ఇస్సాకు అర్థమవుతోంది. ఇస్సాకుని ఇలా పట్టుకునేటప్పుడు మేబీ అబ్రహాం వృద్ధుడు కాబట్టి, ఇస్సాకు యవనస్తుడు కాబట్టి ఇస్సాకులో ఎత్తుకుని పెట్టడానికి అబ్రహాంకు అవ్వదు. కానీ ఇస్సాకు విషయం అర్థమైపోయింది, ఆ దహన బలి పశువు నేనే అని చెప్పి తండ్రికి సహకరించి తనంతట తానుగా బలిపీఠం మీదకి వెళ్ళిన అద్భుతమైన కొడుకు ఇస్సాకు. నేను చిన్నప్పుడు ఏం పేరు పెట్టుకున్నానో, లాఫ్, నవ్వు, సంతోషం, ఆనందమని అదే పేరుకు తగ్గట్లుగా నా కొడుకు తాను బలైపోతూ నాకు సంతోషాన్ని కలిగిస్తున్న అద్భుతమైన కొడుకునిచ్చిన దేవా నీకు స్తోత్రమని చెప్పి ఆ దహన బలిపీఠం మీద సంతోషంగానే దేవునికి అర్పణ ఇచ్చేస్తున్నాడు తన కుమారుడైన ఇస్సాకును అబ్రహాం. ఇలా ఒక మాట నాకు చెప్పాలి, మొరియా పర్వతం మీద ఎవరు గెలిచారండి? అబ్రహాము గెలిచాడు. దేవుడిచ్చిన ఆ డిమాండ్, దేవుడిచ్చినటువంటి ఆ సవాలులో అబ్రహాము గెలిచాడు. అబ్రహాము గెలిచాడా? నా భాషలో అబ్రహామును దేవుని ఎదుట ఇస్సాకు గెలిపించాడు. ఆగండి ఒక మాట. తండ్రిని గెలిపించిన కుమారుడు. ఇక యవనస్తులు అందరిని అడుగుతున్నాను, ఎంతమంది మీరు మీ తల్లిదండ్రులను గెలిపించగలరు? మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు తలదించుకుంటున్నారు, మిమ్మల్ని బట్టి మీ కుటుంబం తలదించుకుంటుంది. కానీ ఇస్సాకును బట్టి వాళ్ళ డాడీ తల ఎత్తుకున్నారు. ఈరోజు అబ్రహామును దేవుడు అన్నాడు, నీవు నాకు భయపడువాడవని, నీవు నాకు భయపడువాడవని అబ్రహాము గురించి దేవుడు చెప్పాడంటే, అలాగూ అబ్రహాము ఆ ప్రశంస పొందడానికి ఎవరు కారకుడయ్యాడంటే ఇస్సాకు కారకుడయ్యాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాబు, నీవు 10th క్లాస్కి వచ్చాకే బ్యాప్టిజం పొందాలి. నేను చిన్నప్పుడు మొక్కుకున్నాను, నువ్వు మందిరానికి రావాలి. నేను దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు ప్రార్థనలు ఆలకించి నాకు నిన్నిచ్చాడు. నువ్వు మందిరం మానొద్దు, నువ్వు చర్చికి రావాలి, నువ్వు సభలకు రావాలి, నువ్వు బ్యాప్టిజం పొందాలి, నీవు కూడా పరిచర్యలో సాగాలి అని చెప్తూ ఉంటే, మమ్మీ నువ్వు మొక్కుంటే నాకేంటి, నా పర్మిషన్ అడిగావా? నన్ను అడగకుండా ఎలా మొక్కేసుకున్నావు అంటున్నాడు నేటి ఇస్సాకు. అర్థమవుతుంది కదండి. ఇక్కడ కూర్చున్న కొంతమంది పేరెంట్స్ వారి బిడ్డలను తీసుకురావాలనుకున్నారు. ఈరోజు ఒక నెల నుంచి చెప్తూనే ఉన్నట్టున్నారు, మనం ఈ సభలకు వెళ్ళాలా. చిన్నప్పుడు నిన్ను చిన్నప్పుడు ఎత్తుకుని తీసుకెళ్ళాను, అప్పుడు చిన్నప్పుడు నిన్ను పాట పెట్టాను, చిన్నప్పుడు నీకు ప్రార్థన చేయించాను, చిన్నప్పుడు ఇవన్నీ చెప్తూనే ఉని ఎంత ఆశపడ్డావో నీ కొడుకుని తీసుకురావాలని. అసలు నిన్ను పంపడానికే ఇప్పుడు కొడుకు ఇబ్బంది పడేలాగా ఉంది కదా. ఉన్నారు కొన్ని కుటుంబాలలాగా. అబ్రహాం ఇంట్లో
డాడీ సమర్పణను ఇస్సాకు గెలిపించిన అద్భుతమైన కుమారుడు. చేతులెత్తి ఒకసారి ప్రభు, మా కుటుంబాల్లో ఈ సంతోషం దయచేయి, మా కుటుంబాల్లో ఈ ఆనందము దయచేయి, మా కుటుంబాల్లో ప్రభు ఈ కృప దయచేయి. మేము సమర్పించుకున్న మా బిడ్డలు ఒప్పుకోవాలి, మేము సమర్పించుకున్న మా బిడ్డలు దానికి సరెండర్ అవ్వాలి. బైబిల్లో ఇద్దరు బిడ్డలు అలా ఉన్నారు, ఒకరు ఇస్సాకు, ఒకరు యోఫ్తా కుమార్తె. వారిద్దరూ కూడా తల్లిదండ్రుల సమర్పణను ఆమోదించి తల్లిదండ్రులను గెలిపించారు. అందరిని అడుగుతున్నాను, మీ డాడీ సమర్పణ నీవు గెలిపించు, మీ మమ్మీ యొక్క మ్రొక్కుబడికి నీవు సహకరించు, అలాంటి కృప దేవుడిచ్చునుగాక. సో అందుచేత సేవలో, సంఘములో ఇస్సాకు తన తల్లిదండ్రులను సంతోషాన్ని కలిగించినాడు. ఇప్పుడు మన ప్రశ్న, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అలాంటి ఇస్సాకు కూడా ఏమొచ్చిందండి? కరువు. ఎలాంటి ఇస్సాకుకి? తల్లిదండ్రుల మాట ఎదిరించని ఇస్సాకు కూడా కరువు వచ్చింది. ఇక వివాహం అంటారా? వివాహం ఎంత అద్భుతం! వివాహం గురించి మనం ఆలోచన చేస్తుంటే, ఇస్సాకు వివాహ టైంలో ఇస్సాకు పొలములో ధ్యానిస్తున్నాడు. రిబ్కమ్మ అబ్రహాము సెలక్షన్లో ఎలియాజరు దాన్ని నడిపించినప్పుడు, ఎలియాజరు రిబ్కమ్మను తీసుకొస్తే అలాగూ పొలము దగ్గర తీసుకొచ్చి, ఈమెనే నా యజమానుని కుమారునికి భార్యగా దేవుడు ఏర్పాటు చేశాడు అని ఎలియాజరు చెప్పేటప్పటికి ఇస్సాకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రిబ్కాను స్వీకరించాడంటే. అసలు ఇస్సాకు రిబ్కాల పెళ్ళండి ఈ కాలానికి అదొక పెద్ద వింతైన పెళ్ళిలా ఉన్నట్టుంది. మన దైవజనులు, యవన దైవ సేవకులు స్వరూప్ గారు అండ్ హెవెన్ కుమార్తె, వారిద్దరి వివాహ సాక్ష్యం అనేకులకి ఈ కాలపు యవనస్తులకు గొప్ప మాదిరిగా మా మధ్యకు వారు వచ్చి సాక్ష్యాన్ని, వాక్యాన్ని పంచుకున్నప్పుడు ఆ ప్రార్థనలో వారు అందించిన సందేశం, వారిరువురు అందించినటువంటి సాక్ష్యాలు అనేక మంది యవనస్తులకు, ఆ యవనస్తులను వివాహాలు చేయబోతున్న తల్లిదండ్రులకు గొప్ప మాదిరికరంగా మారింది. యు ఆర్ సో బ్లెస్సింగ్ అమ్మా మాకు అక్కడ. ఈరోజు ఇస్సాకు రిబ్కాల వివాహం ఎలా ఉందంటే మనకి కొంచెం వింతగా ఉంటుంది. ఎన్ని కుటుంబాల్లో చెప్పగలరండి మ్యారేజ్లో మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారని? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, మమ్మీ డాడీ తప్ప కదా. కానీ ఇస్సాకు రిబ్కాల కాదు, అబ్రహాం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన సెలక్షన్ మేరకే ఇస్సాకు పెళ్లి తండ్రి సెలక్షన్ మేరకు ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి పెళ్లిలో కూడా ఇస్సాకు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు చెప్పండి? గట్టిగా చెప్పాలి. నవ్వు, సంతోషం. ఇప్పుడు నేను అంటాను, అలా తల్లిదండ్రులకు అంతగా లోబడిన అబ్బాయికి కూడా ఏమొచ్చాయి? కరువు వచ్చింది. తల్లిగారు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఇస్సాకు కూడా కరువా అని. చిన్నప్పుడు లోబడ్డాడు, సేవలో లోబడ్డాడు, వివాహములో తల్లిదండ్రులు లోబడ్డాడు. బట్ హీ వాస్ ఆల్సో ఫేసింగ్ ఫ్యామిన్. ఆయన కూడా కరువు అనుభవిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనలో కొంతమంది ఈ దినమందు జీవితపు కరువులో ఉన్నారు. కరువు అంటే అది ఆర్థిక సమస్యలు కావచ్చు, కరువు అంటే అనారోగ్యం పాలై ఆరోగ్యం కరువై ఉండొచ్చు, సమాధానం కరువై ఉండొచ్చు, సంతోషం కరువై ఉండొచ్చు. ఇలాంటి ఏ కరువులో నీవు ఉన్నా కానీ నీకెక్కడో మనసులో ఒక అంతర్లీనంగా నీకు అనిపిస్తున్న బాధ ఏంటంటే, అయ్యా నాకు తెలిసినంత మట్టుకి నేను ఎవ్వరికీ ద్రోహం చేయలేదు, నాకు తెలిసినంత మట్టుకి నేను ఎవ్వరికి అపకారం చేయలేదు, కానీ నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు రోగం, నాకే ఎందుకు సమస్య, నాకే ఎందుకు తలవంపులు, నాకే ఎందుకు నింద. ఈరోజు సిస్టర్ ఇస్సాకు మన ముందు కనబడుతున్నాడు. ఇస్సాకు లాంటి మంచి వ్యక్తికి కూడా కరువు వచ్చింది. ఇక పెళ్ళయ్యాక అబ్రహాం కొడుకు ఇస్సాకు లైఫ్లో పెళ్ళయ్యాక వారి జీవితంలో కూడా సమస్యలు వచ్చాయి. ఇంత మంచి యవనస్తునికి కూడా బిడ్డలు లేరు. ఇక రిబ్కమ్మ అంటే చాలా విధేయురాలు, మనకు తెలుసు కదా. ఆ కుటుంబంలో కూడా బిడ్డలు లేరు. పరిశుద్ధాత్ముడు కొన్ని కుటుంబాలతో ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్న సమయం, చాలా కాలంగా వివాహమై ఇంకా బిడ్డలు లేని సమయంలో 22 దశాబ్దాలుగా బిడ్డలు లేకపోతే ఆ నోట ఈ నోట
బహుశా ఇస్సాకును రిబ్కమ్మను ఇది వంశపారంపర్య శాపమని, ఇది వంశపారంపర్యపు ఇబ్బంది అని అందరూ అంటుంటే ఎంతగా కృంగిపోయి ఉంటారో. మేమేమి చేస్తాం, మాకెందుకు ఇస్సాకు అనుకోవచ్చు. నాకు తెలిసిన స్థాయిలో నేను ఎవ్వరికీ అవిధేయుడును కాదు, ఎవరికీ నేను ఇబ్బంది కలిగించలేదు, కానీ నాకెందుకు ఈ కష్టం. యవనస్తుడా, ఇస్సాకుకే కష్టం వచ్చింది, నీవు ఈ కష్టములో ఉంటుంటే ఈ మధ్యాహ్న కాలం ముందు సమస్యలు సహజం, ఇబ్బందులు సహజం, రోగాలు సహజం. కానీ వాటి నుంచి బయటకు రావడానికి పరిష్కారం కొరకు దేవుని మీద ఆధారపడడం ముఖ్యం. బిడ్డలు లేకపోతే ఇస్సాకు ఏం చేశాడో తెలుసండి. ఇస్సాకట తన భార్య నిమిత్తము ప్రార్థన చేసెను. బిడ్డలు లేనటువంటి కుటుంబాల్లో ఇక్కడ బ్రదర్స్ పురుషులతో నేను మాట్లాడుతున్నాను. ఒక మాట, మన ఇంట్లోనండి స్త్రీలు చేసే ప్రార్థన కంటే పురుషులు చేసే ప్రార్థనకే పవర్ ఎక్కువండి. అందరూ మెలకుగా విన్నారా ఈ మాట? స్త్రీలు చేసే ప్రార్థన వల్ల వచ్చే ఫలితము కంటే పురుషులు చేసే ప్రార్థన వల్ల వచ్చే ఫలితం కొంచెం ఎక్కువగా ఉంటుందండి. ఎలా అంటే బైబిల్ ఆధారమే చెప్తాను మీకు. హన్నా ప్రార్థన చేసింది షిలోహు మందిరాగే మందిరానికి వచ్చి. దేనికోసం ప్రార్థన చేసుకుంది హన్నా? గర్భఫలం కొరకు. హన్నా గర్భఫలం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమెకు గర్భములో పుట్టినటువంటి అది ఫస్ట్ ఇష్యూలో మొదటి కాన్పులో ఎంతమంది బిడ్డలు పుట్టారు హన్నా గర్భంలో? కొంచెం అందరూ తెలిసిన విషయం చెప్పండి. ఒక సేమ్ ప్రేయర్ టాపిక్ బిడ్డల కోసమే ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు రిబ్కా గర్భంలో ఎంతమంది బిడ్డలు పుట్టారు? మరలా చెప్పాలి. ఒకే ప్రేయర్ టాపిక్ స్త్రీలకు ఇచ్చి అదే ప్రేయర్ టాపిక్ పురుషులకు ఇస్తేనండి ఏం జరుగుతుందో తెలుసా? పురుషుల ప్రార్థనకి డబల్ ఆశీర్వాదం వచ్చేది. కొంచెం బ్రదర్స్ అందరూ గట్టిగా చప్పలు కొడతారేమో అనుకున్నాను నేను. ఎస్, పొలం కొనాలి ప్రభువా, పొలం కొనాలి ప్రభువా అని చెప్పి ఇంట్లో ఇద్దరు మొదలు పెడితే ప్రార్థన, స్త్రీ మాత్రమే ప్రార్థన చేస్తే 1 ఎకరమే కొంటారు, పురుషులు ప్రార్థన చేస్తే 2 ఎకరాలు కొంటారు. చూసారా, మీరు చప్పట్లు గట్టి కొట్టలేకపోతున్నారు ఈ పాయింట్కి. అందుచేతనే పురుషులు ప్రార్థనకు రావాలి, మందిరానికి రావాలి. అసలు ఇంట్లో పురుషులే ప్రార్థన మొదలు పెట్టాలి. మందిరానికి ఎలాగూ రావాలి, ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోవడం కాదు. పురుషులు కూడా మందిరంలో మోకరించాలి. ఈ కడవరి కాలంలో సంఘాల్లో స్త్రీలు ఎంత ఎక్కువగా ఉన్నారో దానికి మించిన సంఖ్యలో పురుషులు కూడా కూర్చుండగలిగితే దేవుని మందిరాల్లో దేవుడు మన కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. యేసయ్య రాకడ ఆలస్యమైతే ప్రతి చర్చిలో పురుషులు విజ్ఞాపనకర్తలై, పురుషులు ఉపవాస ప్రార్థనలు చేసేవారై దేవుని సందులో వేగంగా ముందుకు సాగే కృప ప్రతి కుటుంబ యజమానులకు దేవుడిచ్చునుగాక. సో ఐజాక్ ప్రార్థనాపరుడు. ఇప్పుడు అంటాడు, అంత ప్రార్థనాపరుడిని ఇస్సాకు కూడా ఏమొచ్చింది? అదే మనం మాట్లాడే కరువు వచ్చింది. రిబ్కమ్మ గొప్ప ప్రార్థనాపరురాలు. రిబ్కమ్మ ఎంత మంచి ప్రార్థనాపరురాలంటే గర్భంలో బిడ్డలు ఉన్నప్పుడు ఒకరు దే ఆర్ ఫైటింగ్ ఇన్సైడ్ ద వూంబ్. ఆ టైంలో రిబ్కమ్మ ప్రార్థన చేసిందంట. రిబ్కమ్మ ప్రార్థన చేస్తే అద్భుతం దేవుని బిడ్డలారా. రిబ్కమ్మకు దేవుడు గర్భములో తన బిడ్డలు ఉండగానే భవిష్యత్తులో ఏమవుతారో దేవుడు రిబ్కాకు తెలియచేశాడట. ఈ మధ్యాహ్నం ఎవరు ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్న ఎడల వారితో ఈ మాట నేను చెప్తున్నాను. అతి త్వరలో దేవుడు గర్భఫలం ఇవ్వబోతున్నాడు కదా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుడు గర్భఫలం ఇస్తారు కదా. యేసయ్య నామములో వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తున్న మాట, గర్భిణీ స్త్రీలు దేవుడు సిస్టర్స్, గర్భంలో ఉన్న మీ బిడ్డల కొరకైన భవిష్యత్తును దేవుడు మీకు బయలుపరుస్తాడు. రిబ్కాకు దేవుడు బయలుపరిచినట్లే నీ బిడ్డ భవిష్యత్తును దేవుడు కనుపరుస్తాడు. అందుచేతనే యాకోబుకు ఆశీర్వాదం వచ్చేలాగా రిబ్కమ్మ ఆ తర్వాత ప్రయత్నం చేసింది. ఎందుకంటే అది మోసం కాదు, కానీ రిబ్కాకు దేవుడు ముందే బయలుపరిచాడు. ఆమేన్.
అందరూ ఒక అర నిమిషం దేవునికి స్తోత్రం చెప్తారండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఇంట్లో ఉన్న తల్లికి దేవుడా కృపించును గాక, ప్రతి ఇంట్లో నానమ్మకు దేవుడా కృపించును గాక, అమ్మమ్మకు దేవుడా కృపించును గాక, వృద్ధులైన పెద్దలకు దేవుడు ఇచ్చును గాక. మీకు దేవుడు ఇవ్వబోతున్న మనవణ్ణి దేవుడు ముందే మీకు చూపిస్తాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలో దేవుడు ముందే చెప్తాడు. దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు, దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. రిబ్కాకు కృప చూపిన దేవుడు, రిబ్కాకు బిడ్డల భవిష్యత్తు తెలియచేసిన దేవుడు, మీ బిడ్డలకు, మీ వారసులకు జరగబోతున్న విషయాలను, వారు ఏమి కాబోతున్నారో దేవుడు మీకు బయలుపరుస్తాడు. మరి వారి లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఫ్యామిలీ లైఫ్లో అసలు ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేని ఫ్యామిలీ ఏది ఉండదండి, ఏది ఉండదు. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని ఫ్యామిలీ ఎవరు లేరు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి సార్ నాకే ఫ్యామిలీ ఇష్యూ లేదని చెప్తే వారంత అబద్ధికులు ఇంకొకరు ఎవరు ఉండరు. నీకు 5 ఫ్రెండ్స్ కానీ ఉంటే, నిజం మాత్రమే చెప్పే 5 ఫ్రెండ్స్ నీకుంటే, వాళ్ళు ఒక్క అబద్ధం కూడా నీకు చెప్పరన్న జెన్యున్ ఫ్రెండ్స్ అయితే, వారి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వినడం మొదలెడితే నువ్వు ఇంటికి వచ్చి లోపలికి వచ్చి గంతులేస్తావు. ఎందుకంటే వాళ్ళకంటే నీ ఫ్యామిలీ లైఫే చాలా బాగుందని చెప్పి. ఇస్సాకు లైఫ్లో కూడా సేమ్. ఇస్సాకు కుటుంబంలో కూడా సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? ఒకరోజు ఆయన తన పెద్ద అబ్బాయిని దీవించాలనుకున్నాడు. కానీ ఎవరికి వెళ్ళిపోయిన ఆశీర్వాదాలు? స్కీమ్ ఎవరిదండి? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరిది స్కీము? తల్లిది స్కీము, రిబ్కమ్మది స్కీము. బ్లెస్ చేసినప్పుడు బ్లెస్ చేసేసాడు, కానీ ఆ రోజో మర్నాడో తెలుస్తుంది కదా మన ఇస్సాకుకి. దీని వెనక పాత్రధారి, సూత్రధారి ఎవరు? రిబ్కమ్మని. అది తెలియగానే ఈ కాలపు ఇస్సాకు అయితే ఏం చేస్తాడు? పెద్దోడిని పిలిచి, యాషావుని పిలిచి, అరే అసలు నిన్ను మోసం చేసిన తమ్ముడు కాదురా, మీ అమ్మాయి మోసం చేసింది, ఇప్పుడే కాదు అసలు మొదటి నుంచి ఇలాగే అని చెప్తాడుగా. కానీ ఇస్సాకు ఈగోయిజం హర్ట్ అయిందండి అక్కడ. ఒక పురుషుని యొక్క అహం దెబ్బతింది కదండి. అది ఎంతో బాధాకంటే, ఆయన అనుకున్న అబ్బాయికి బ్లెస్సింగ్ వెళ్ళకుండా ఇంకొకరికి బ్లెస్సింగ్ వెళ్ళేలాగా జరిగినటువంటి ఆ స్కీమ్ వల్ల ఏ పురుషుడైనా హర్ట్ అవుతాడు. ఇస్సాకు చాలా హర్ట్ అయ్యి ఉండాలి. హర్ట్ అయ్యాడు కానీ గొడవ ఎక్కువ చేసుకోలేదు. అర్థమైంది కదా? అర్థమయ్యే మీరు సైలెంట్ అయ్యారని నేను నమ్ముతున్నాను. ఆయన ఇంకా ఆ విషయాన్ని తను మదనపడ్డాడు. ఎలాగ ఆలోచించి ఉండొచ్చు? నా భార్య నాకు చెప్పుండాల్సిందని ఆలోచించి ఉండొచ్చు, లేక అతను అనుకుని ఉండొచ్చు ఏమనంటే ఎందుకు ఇలా చేసినా చెప్పుండొచ్చు. కానీ ఇస్సాకు అక్కడ కూడా తన భార్యకు తాను ఇబ్బంది పడుతూ తన భార్యకు సంతోషాన్ని కలిగించిన మంచి వ్యక్తి. కానీ మన అంశం ఏంటి తెలుసా? అలాంటి వ్యక్తికి కూడా ఏమొచ్చింది? నేను ముగిస్తున్నాను, అంటే ఆ పాయింట్ దగ్గర ముగిస్తున్నాను. ఎవరికి కరువు వచ్చిందండి? తల్లిదండ్రులకు లోబడిన అబ్బాయికి, సంఘములో లోబడిన అబ్బాయికి, వివాహములో తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించిన అబ్బాయికి, తన యొక్క భార్య కొరకు ప్రార్థన చేస్తున్న అబ్బాయి యవనస్తునికి, తన భార్య విషయంలో నలిగిపోతూ కూడా ఇబ్బంది కలగకుండా కుటుంబాన్ని సాఫీగా నడిపించుకున్న ఇస్సాకుకు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఆ కరువును దేవుడు నాకే ఎందుకు ఈ కష్టం కలిగించాలి, నాకే ఎందుకు ఈ బాధ కలిగించాలి అని చెప్పి ఇస్సాకు దేవుని మీద అలగలేదు. రండి మనం అంశంలోకి వెళ్ళిపోదాం. 26వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే, ఒక మంచి వ్యక్తికి కరువు వచ్చింది. ఒక జెన్యున్ హస్బెండ్, జెన్యున్ సన్, జెన్యున్ ఫాదర్, ఒక మంచి తండ్రి, ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి యజమాని, ఆయనకు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వలేదు. కరువు వచ్చినప్పుడు తన మంచితనాన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇప్పుడు దేవుని మాటకు లోబడ్డం మొదలుపెట్టాడు. దేవుని వాక్యానికి లోబడ్డం మొదలుపెట్టాడు. దేవుడు అన్నాడు, ఇస్సాకు నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు
అంటే కరువు వచ్చినప్పుడు వేరే దేశం వెళ్ళడం సహజమే కదా. దేవుడు అన్నాడు ఏమనంటే, నీవు ఎక్కడికైనా వెళ్ళు, కరువు వచ్చినప్పుడు సింగపూర్ వెళ్తావా వెళ్ళు, హైదరాబాద్ వెళ్తావా వెళ్ళు, ముంబై వెళ్తావా వెళ్ళు, న్యూజిలాండ్ వెళ్తావా వెళ్ళు, కానీ ఈజిప్ట్ మాత్రం వెళ్ళకన్నాడు. ఐగుప్తు మాత్రం వెళ్ళొద్దు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు ఐగుప్తు? మీకు చెప్తాను. ఐగుప్తు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే, నీ కరువు నుంచి బయటకు రావడానికి నువ్వే దేశమైనా వెళ్ళు, కానీ ఐగుప్తు వెళ్ళకు. దేవుడు ఇస్సాకుతో చెప్పిన మాట. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళొద్దు అంటే, ఐగుప్తులో ఏమున్నాయో తెలుసండి? మనకు తెలుసుగా, మీరు నాకు హెల్ప్ చేయగలరా? ఇజ్రాయేలీలను బయటకు తీసుకొచ్చేటప్పుడు దేవుడు వారికి బయటకు తీసుకురావడానికి కొన్ని రోజుల ముందు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు పంపించాడు. ఎవరైనా గుర్తున్నాయండి? అది చెప్పండి. ఒకటి ఏంటి అమ్మా? మిడతలు, ఇంకా కప్పలు, ఇంకా అమ్మా పేలు, ఇంకా వడగండ్లు. వెరీ గుడ్, మీరు బాగా వింటున్నారు. ఏంటమ్మా? ఒంటి నిండా భయంకరమైనటువంటి పాక్సెస్, దురదలు, ఇంకా దద్దుర్లు, ఇలా 10 తెగుళ్ళు వచ్చాయి. నీరు రక్తంగా మారడం, ఇవన్నీ ఏమిటో తెలుసా? ఆ 10 తెగుళ్ళు ఎందుకు వచ్చాయి తెలుసా? ఎందుకు వచ్చాయంటే, పేలు. మనము పేలుంటే మనం ఏం చేస్తామంటే, అసలు పేలుంటే ఇంకా ఆ అమ్మాయి పని అయిపోయింది వాళ్ళ అమ్మ చేతిలో కదా. అసలు పేలు మనం ఏం చేస్తామంటే తీస్తాం, చంపేస్తాం. కానీ ఐగుప్తీయులు పేలు చంపరు. పేలు తీసి పేలు నిమజ్జనము చేస్తారు. ఎందుకు నిమజ్జనం చేస్తారు ఇక్కడ వివరించక్కర్లేదు. నిమజ్జనం చేస్తారు. కప్ప ఇంట్లోకి వచ్చింది, దాన్ని వారు చంపరు, మ్రొక్కుతారు. అందుకు వింటారండి, మ్రొక్కుతారు. అసలు కప్ప ఇంట్లోకి వస్తే వాళ్ళకు పెద్ద పండగ. దేవుడు ఒకేసారి మొత్తం ఒక కప్పను కాదు, కిచెన్లో, బెడ్రూమ్లో, డైనింగ్ హాల్లో, డిషెస్లో, అన్ని చోట్ల పెట్టేశాడు. అప్పుడు వద్దు బాబోయ్, కప్పలు వద్దు బాబోయ్, కప్పలు వద్దు బాబోయ్ అన్నారు. మీకు అర్థమవుతుంది కదండి. నేను ఓపెన్గా వివరించే విషయం కాదు. కానీ ఈ 10 తెగుళ్ళు ఐగుప్తీయులు మ్రొక్కేటువంటి 10 పూజా సంబంధమైనవి. దేవుడు వాటి మీద ఉగ్రత ప్రకటించాడు. ఈరోజు కష్టం రాగానే, ఇబ్బంది రాగానే, ఎంత మంచి ఇస్సాకైనా ఒకవేళ ఈజిప్ట్ వెళ్ళిపోతాడేమో, ఈజిప్ట్ వెళ్ళొద్దు. ఈజిప్ట్ వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తు సంబంధమైన ఆచారాలు వద్దు. కరువు రాగానే ఇబ్బంది, మనకు అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు ఎక్కువై కొద్ది మన ఇంటికి ఏదో భూగర్భ శాస్త్ర అధ్యయనం చేసిన పిహెచ్డి స్కాలర్స్ లాగా మన ఇంటికి కొంతమంది వస్తారు. వచ్చి వారు చెప్తారు, సార్ మీకు ఈ కష్టం రావడానికి కారణం పైప్ ఆ ప్రక్కన వేసినందుకేనండి అని అంటారు. నిన్ననే 80,000 పెట్టి ఆ పైప్ వేసాము. ఇప్పటికే మనకు 8 లక్షల అప్పు ఉంది. పోతే పోయింది 80,000 అని ఇంకో 1,20,000 పెట్టి అది తీసి ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు ఆ 80, ఈ 8, ఈ 1,20,000, 10 లక్షల అప్పు అయినా పర్వాలేదు, పైప్ ఆ ప్రక్క నుంచి తీసేసి ఈ ప్రక్కన పెట్టే వాళ్ళందరూ ఐగుప్తుకి వెళ్ళినట్టే. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు అర్థమైంది కదా ఇక పాయింట్. అంటే ప్రభు ఏం చెప్పాడు? ఇస్తాక కష్టం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మానవ సహజమైన ఒక ఆలోచన ఏంటంటే, దీని వెనక ఏదో ఉందేమో. ఏమీ లేదు. ఆచారాల్లోకి వెళ్ళొద్దు. ఐగుప్తు అంటే ఎంత భయంకరమైందో తెలుసా? ఇజ్రాయేలును దేవుడు వెలుపలకు రప్పించిన తర్వాత, ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాక, ఐగుప్తు అనేటువంటి భౌగోళిక ప్రాంతము నుండి ఒక్క రాత్రిలో దేవుడు బయటకు తీసుకొచ్చాడు. కానీ వారి మనస్సుల్లో నుండి ఐగుప్తును తీసివేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఏది? వాళ్ళు మన్నా భుజించాక కూడా మధ్యలో ఐగుప్తు చికెన్ సెంటర్ గుర్తొచ్చిందంట వాళ్ళకి. మాకు ఐగుప్తులో మాంసం లేదా అన్నారు. అంటే ఐగుప్తులోకి వెళ్ళకూడదు. బ్రదర్స్ అర్థమవుతుందండి? ప్రభువు నమ్మావు, యేసుని అంగీకరించావు, బాప్తిస్మం పొందావు, చర్చికి వస్తున్నావు, దయచేసి ఏ చిన్న కష్టం వచ్చినా ఇప్పుడు మరలా నువ్వు వెనక్కి వెళ్ళొద్దు.
అర్థమవుతుంది కదా. ఐగుప్తులోకి వెళ్ళొద్దు, కానీ మన మనసు ఎప్పుడంటే లాగుతుంది, మన మనసు అంటే తీసుకెళ్ళిపోతుంది, మరలా మన పూర్వ సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగూ వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ కరువులోనే నేను నీతో చెప్పిన మాట వినమని దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. కష్టము నిన్ను దేవుని వాక్యానికి భిన్నమైన దిశలో వెళ్ళేలాగా చేస్తుంటుంది. మనమందరం ఒక్క 2 నిమిషాలండి యేసు రక్తం జయం అనే మాట చెప్దామండి. ఎందుకో నేను చెప్తాను. ఈరోజు 3వ తారీఖు కదా, ఇది 3వ తారీఖు. ఈ 3వ తారీఖు 3వ నెలలో ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతోంది. నేను ఈ చర్చిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మంచి రోజు ఈ మీటింగ్ జరుగుతోంది. ఇది చాలా ప్రాముఖ్యమైన డేట్. మన కుటుంబాలకు, మన యొక్క ఆత్మీయ జీవితానికి విరుద్ధమైన ఒక సంఘటన జరుగుతున్నది ఈరోజు. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఇక్కడ ప్రార్థనల ద్వారా దేవుడు మన కుటుంబాలను కాపాడుతాడు, మన యొక్క కుటుంబాలపై కృప చూపుతాడు. ఆగండి, ఒకసారి అలాగే చేతులెత్తి స్వరమెత్తి యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. ప్రభువా, మా కుటుంబాలపై యేసు రక్తాన్ని ఒప్పుకుంటున్నాం, మా బిడ్డలపై యేసు రక్తాన్ని ఒప్పుకుంటున్నాం, మా యొక్క యావత్ ఆస్తిపై యేసు రక్తాన్ని ఒప్పుకుంటున్నాం. బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. యేసు రక్తం జయం. ఈ రోజు నువ్వు చర్చలో ఉండడం చాలా అద్భుతం, చాలా అవసరం. నిండు మోకాల మీద నిలబడి స్వరమెత్తి చెప్పు, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం. ఇంకా ఎలుగెత్తి, ఇంకా ఎలుగెత్తి. ఇంతమంది దేవుని బిడ్డలు యేసయ్యా అని పిలిస్తే ఓ రాలాబా షకడధరిలా రబసియాలమా రిఖాడధరిలా రబలబసే కేడెధరిలా రబసియాలమా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. చిన్న బిడ్డలు కూడా చెప్పండి, గట్టిగా స్వరమెత్తి చెప్పండి, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం. ప్రభువా, నీ నామమునకు విరోధముగా జరుగుతున్న ప్రతి విధమైన చీకటి యేసు నామములో ధ్వంసమగును గాక, లయమగును గాక. వి టేక్ చార్జ్, వి టేక్ చార్జ్. యేసు రక్తము జయం. ఆమేన్. ఒక మంచి టైంలో మీరు ప్రార్థనలో కూర్చున్నారండి, రియల్లీ మంచి టైంలో. ఈ 3 ప్రపంచంలో చీకటి సామ్రాజ్యం వేరే రీతిగా క్యాష్ చేసుకుంటుందండి ఈరోజు. కానీ యేసు రక్తంలో కడగబడిన మనలను దేవుడు తన పరిశుద్ధమైన ఆలయంలో కూర్చోబెట్టారు. ఆయన రక్తపు కోటలో మనమందరం భద్రపరచబడతాం. ఆయన పరిశుద్ధ రక్తములో మనము, మన బిడ్డలు భద్రపరచబడుదురు గాక. డోంట్ గో టు ఈజిప్ట్. కరువు వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లోనూ వెనకటి ఆచారాల్లోకి వెళ్ళకుండా ఏం చేయాలా? నేను నీతో చెప్పిన దేశమందు నీవు ఉండాలి, నేను నీతో చెప్పిన రీతిగా నీవు జీవించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇస్సాకు ఇంకా వెళ్ళలేదు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళలేదు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళకుండా కరువులోనే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ముగింపులోకి వెళ్తున్నాం. 12వ వాక్యం 26. ఇస్సాకు, దానికి ముందు 26వ అధ్యాయం కదా వివరించుకుంటున్నాం. ఒకసారి వినగలరండి అందరూ. ఇప్పుడు ఇస్సాకు ఏ కండిషన్లో ఉన్నాడండి? అందరూ చెప్పాలి. కరువు అంటే, ఇంట్లో కరువు ఉంటే ఎలా ఉంటుందండి? నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, టీ లేదు, టీ పౌడర్ లేదు, షుగర్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది కదా, టెన్షన్ కదా. కానీ మీరు బైబిల్ చదివితే ఈ టెన్షన్ ఉన్నటువంటి అధ్యాయంలో 26వ అధ్యాయం 6వ వాక్యం నుండి గమనిస్తే ఇస్సాకు రిబ్కా అండి, వారిద్దరూ తమ కుటుంబ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారట. కరువు టైంలో దేవుని మాట వినాలి. మొదటిగా ఏం చేయాలండి? 2, ఇస్సాకు తన భార్యతో సరసమాడుచుండెను అని ఉంటుంది 26వ అధ్యాయంలో. అంటే కరువు వచ్చిన రోజు దేవుడు ఇస్సాకులోంచి మనం నేర్పే పాఠం ఏంటంటే, కరువులో, కష్టములో దేవునితో కనెక్ట్ అయ్యుండు. 2వది కుటుంబముతో కనెక్ట్ అయ్యుండు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా టెన్షన్గా ఉంది, నాతో మాట్లాడకు అని అనకు భర్తతో. నాకు చాలా టెన్షన్గా ఉంది, నాతో మాట్లాడకు అనకు భార్యతో. బైబిల్లో ఏమున్న విషయాన్ని కానీ మనం పాటిస్తే కుటుంబాలు దీవించబడతాయి. రెహబోత్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది.
ఇస్సాకు రిబకాలు కరువు అధ్యాయములో హ్యాపీగా గడిపారు. ఆ కృప ప్రతి కుటుంబానికి ప్రభువుగాక. 12వ వాక్యంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఏం వేసి, ఏ దేశమందు, వెరీ గుడ్, ఏ దేశమందు, కరువున్న దేశంలో ఏం వేశాడు, విత్తనము వేశాడు. దేవునికి స్తోత్రం. కరువు టైంలో విత్తనమట. కరువున్న దేశంలో వేసిన విత్తనం ఏ విత్తనము? బైబిల్లో కొన్ని విత్తనాలు ఉన్నాయి. కన్నీటితో విత్తువాడు సంతోషంతో. మంచి విత్తనం ఏదంటే కరువు ఉన్నప్పుడు నువ్వు విత్తే విత్తనము కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. నీ కన్నుల నుంచి వచ్చేటువంటి మారు మనసుతో కూడిన నిజమైన కన్నీరు యేసయ్య పాదాల మీద పడితే ఆ విత్తనం ఈ కరువులో నుంచి సమృద్ధిలోనికి నడిపిస్తుంది. డోంట్ క్రై బిఫోర్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తి ముందు ఏడవద్దు, కానీ దేవుని ముందు నీ కన్నీళ్ళనే విత్తనం వెయ్యాలా. ఎప్పుడు వెయ్యాలండి? వెరీ గుడ్ అమ్మా, చెప్పగలరా? అక్కడ ఉన్నవారు కరువులో ఆ తల్లిగారికి భర్త చనిపోయాడండి. కొంచెం పౌరుషం గల తల్లి ఆమె. కొడుకు ఎలాగూ లేడు కాబట్టి ఆ తింటి వాళ్ళు గెంటేశారు ఆమెను. కొడుకుతో బయటకు వచ్చేసింది. పుట్టింటోళ్ళు కూడా రానివ్వలేదు. మెట్టినింటోళ్ళు గెంటేశారు, పుట్టింటోళ్ళు రానివ్వలేదు. ఆమె కొంచెం రోషం గల తల్లి. తన కొడుకుతో కాలం వెళ్ళబుచ్చుతూ ఒకరోజు వచ్చింది ఆమె లైఫ్లో. ఆ ఒక్క పూట తప్ప మరొక భోజనం ఆమెకి లేదు. ఆ రోజు కట్టెలు ఏరుకుంటోంది. జస్ట్ ఈ రాత్రి మాత్రం నేను నా కొడుకు తింటాం, రేపు చచ్చిపోతాం. అత్తోరింటికి వెళ్ళను, పుట్టింటికి వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను అని నిరాశలో చావే రేపు కనబడుతున్న వేళ దేవుడు తన యొక్క దాసుడైన ఏలియా ఆమె దగ్గరకు పంపించాడు. ఏలియా ద్వారా దేవుడు చెప్పాడు, నువ్వు మొదటి అప్పం వేసి తీసుకురమ్మని. ఆమె చాలా సిన్సియర్ తల్లి. చాలా సిన్సియర్గా చెప్పింది అయ్యగారితో, అయ్యా నాకు ఒక్క పూటకే, ఈ పూటకు మాత్రమే, ఇక రేపు మా దగ్గర ఏమీ లేదు సార్ అని అయ్యగారు చెప్పారు. కానీ నాకు నువ్వు మొదటి అప్పం వేసి తీసుకురా అని చెప్పాడు. దైవజనుడు చెప్పాడు కనుక దేవుడు నడిపించాడు. కాబట్టి ఆ రోషము గల తల్లి పోతే పోయిందిలే, రేపు అనుకుని ఈవేళ చచ్చిపోతాం అనుకుంటా, కానీ ఇచ్చేస్తాను దైవజనుడికి అన్నట్లుగానే ఆమె అప్పము వేసి తీసుకుని ఇచ్చింది. ఆమె ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? గట్టిగా చెప్పాలి. తొట్టిలో పిండి తక్కువ కాలేదు. అందరూ 3 సార్లు మాట ఒప్పుకుందామా? వెనుకున్నవారు తొట్టిలో పిండి తక్కువ కాలేదు. మా తల్లిగారు చెప్పి తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె. ఆమె కండిషన్ ఎటువంటిది అంటే ఎప్పుడు ఇచ్చింది ఆమె దైవజనునికి అప్పము? అమ్మా ఎప్పుడు ఇచ్చింది? కరువులో విత్తనము వేసింది. కష్టములో దేవుని మాట విన్నది. మనలో చాలామందికి దేవునికి ఇవ్వాలని మనస్సు అనిపిస్తుంది. నాకు ఇవ్వాలని ఉంది అయ్య గారు, కానీ నాకు లేదు కదా. అది మన ప్రశ్న. శారీరపదురాలైతే అలా కాదు, నాకు లేదు కానీ ఈ కరువులో మాత్రం నేను దేవునికి ఇస్తాను. హల్లెలూయా. కరువులో ఆమె విత్తనము వేసిందట. దేవునికి మహిమ కలుగునుగాక. కరువులో ఆమె విత్తనము వేయగానే తొట్టిలో పిండి తక్కువ కాలేదు. అంటే ఒక్క రాత్రి భోజనము కలిగిన తల్లి, లాస్ట్ మీల్ ఉమెన్ ఏమైంది తెలుసా? పిండి నూనె సమృద్ధిగా వచ్చి, నేను చాలాసార్లు చెప్పాను, మీరు విన్న మాట అది ఏంటంటే, ఇప్పుడు ఆమె 2 ఫ్యాక్టరీలకు వానరమ్మ అయిపోయింది. పిండి ఫ్యాక్టరీకి వానరమ్మ అయిపోయింది, ఆయిల్ ఫ్యాక్టరీకి వానరమ్మ అయిపోయింది. ఎలా అయ్యింది ఆమె? ఎక్కడ పెట్టింది పెట్టుబడి? గట్టిగా చెప్పాలండి, దేవుని సేవకుల దగ్గర. ఏ టైంలో పెట్టింది? ఆమె ఇన్వెస్ట్మెంట్ కొంత ఉండి తెచ్చి ఇవ్వలేదు. ఆమెకి ఏమీ లేనప్పుడు కరువులో విత్తనము వేసింది. ఆమె 2 ఫ్యాక్టరీలకు వానరమ్మ అయ్యింది. ఇస్సాకుతో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడే ఉండు, కరువులోనే ఉండు, డోంట్ ఫ్లీ అవే, ఎక్కడికి పారిపోక, ఇక్కడే ఉండు, ఇక్కడే నువ్వు విత్తనం వేయడం మొదలుపెట్టు. ఈ రాత్రి ఈ పగలు సభలో కూర్చుని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న సంక్షోభం దగ్గర దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. కానీ ఈ కష్టములోనే నీకున్న విత్తనాన్ని కానీ దేవుని మందిరంలో నువ్వు సమర్పించగలిగితే, ఆకాశం భూమి గతించిపోయిన ఆయన మాటలెన్నడూ గతించవు గనుక
ఆయన వాక్యములో ఉన్న జీవమును బట్టి, ఆ వాక్యంలో ఉన్న శక్తిని బట్టి నీవు వాక్యాన్ని నమ్మితే ఆ సారేపతి విధవరాలకు కార్యము చేసిన దేవుడే నీ కుటుంబానికి దేవుడు కార్యం చేస్తాడు. లాస్ట్ డేటు నీకు ఇప్పుడు ఈఎంఐకి ఈ రోజుకి 12 o'clockకి నీకు ఒక 700 తక్కువ వచ్చింది. 700 తక్కువ వచ్చినా కానీ బౌన్స్ అయిపోతుంది. నీవు 700 కోసం చూస్తున్నావు, రేపు ఈఎంఐ కట్టాలి నీవు 12 o'clock నైట్. ఆ 700 తక్కువ ఇబ్బంది పడుతున్న నీవు ఈ కరువులో కూడా దేవునికి ఇవ్వగలిగితే, నేను నమ్ముతున్నాను వాక్యాన్ని బట్టి, దేవుడు ఏ కార్యం చేస్తాడనంటే పిండి తక్కువ కాదు నూనె అయిపోదు, పిండి తక్కువ కాదు నూనె అయిపోదు, పిండి తక్కువ కాదు నూనె అయిపోదు. నమ్మిన ఎడల నీవు దేవుని కార్యాన్ని చూస్తావు. చేతులెత్తి ఒకసారి ఆయన మాట వినుటకు దేవుడు మనకు తన కృప ఇచ్చునుగాక. ఇస్సాకు విత్తనం వేసింది కరువులో, బీద విధవరాలు కానుకిచ్చింది కరువులో. ఈరోజు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవునికి ఇచ్చిన విత్తనం వేస్తే వాక్యం చెప్తుందండి, ఇస్సాకు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు అంతకంతకు, గట్టిగా చెప్పాలి, వర్ధిల్లెను, అభివృద్ధి. కరువులో ఉన్న వ్యక్తి ఎలాగైపోయాడు? సమృద్ధిలో ఎలాగైపోయాడు? మిక్కిలి గొప్పవాడైపోయాడట. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మిక్కిలి గొప్పవాడయ్యాడు. నమ్ముతున్న వారు చెప్పగలరా? మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఆ మాట ఒప్పుకుందాం. యేసయ్య నామములో మిక్కిలి గొప్పవాడయ్యాడు. డెవలప్ అయ్యాక నెక్స్ట్ వచనం చెప్తుంది, అప్పుడు ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. బ్రదర్, ఎవరైనా నీ మీద అసూయ పడుతుంటే బాధపడకు. నిజమైన వాక్యం తెలిస్తే నీకు నీ మీద ఎవరైనా అసూయ పడుతుంటే లోపలికి వచ్చి మోకాళ్ళ మీద నిలబడి సంతోషంతో దేవునికి వందనాలు చెప్పు. ఎందుకో తెలుసా? నీ మీద ఎవరైనా అసూయ పడుతున్నారంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దీవించడం మొదలుపెట్టేసాడని అర్థం. ప్రభుతో సంతోషంతో గంతులేసి చెప్పు, నాయన థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. ప్రజల మీద అసూయ పడేలాగా దేవుడే దీవిస్తే అలాగే దీవిస్తాడండి. ప్రజలు అసూయ పడేటట్లు దేవుడు దీవిస్తాడు. ఈరోజు అసూయ అనేది కామన్, అసూయ అనేది చాలా సహజం. అసూయ పరుల గురించి ఆలోచించకు. అసూయ పరుల గురించి డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు డెవలప్ అయ్యే కొద్దీ అసూయ పడుతుంటారు. ఆ అసూయ పరుల నుంచి నువ్వు బయటపడడానికి అప్పుడు కూడా నువ్వు చేయాల్సింది ఆయన మాటకు లోబడ్డమే. నెక్స్ట్ ఆయన ఏం చేశాడో తెలుసా? పితరుల బావులు త్రవ్వడం మొదలుపెట్టాడు. పితరుల బావులు త్రవ్వడం మొదలుపెట్టాడు. అబ్రహాము కాలంలో పూడ్చివేయబడిన బావులు త్రవ్వడం మొదలుపెట్టాడు. దేవుడు పుష్కలమైన నీళ్ళు ఇచ్చాడంట. ఇప్పుడు ఎక్కడ ఇస్సాకు గుణపం పట్టినా, ఎక్కడ ఇస్సాకు త్రవ్వకాలు పనిముట్లు పట్టినా, ఏది చేపట్టినా ఏమొచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఇస్సాకు చేతులు ఏమయ్యాయండి? గట్టిగా చెప్పాలండి. ఎక్కడ ఆశీర్వదించబడ్డాయండి? ఎక్కడ అభిషేకించబడ్డాయండి? నేను నమ్ముతున్నాను. ఎక్కడ అభిషేకించబడ్డాయి తెలుసా? శ్రమలలో అభిషేకించబడ్డాడు, కష్టములు అభిషేకించబడ్డాడు, ఇబ్బందులు అభిషేకించబడ్డాడు, నలిగిపోతూ అభిషేకించబడ్డాడు. ఆ శ్రమలలో అభిషేకించబడిన ఇస్సాకు చేతులను దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆయన ఏమి చేపట్టిన ఆశీర్వాదమే వచ్చిందట. శత్రువులు వచ్చారండి, తరిమారండి. అసలు ఇవి గురించి పెద్దగా మనం ఆలోచించేది ఏమీ లేదు. దీవించబడే కొద్దీ శత్రువులు వస్తారండి, దీవించబడే కొద్దీ వారిని తరుముతుంటారు. ఇదంతా కామనే. కానీ మనం మాత్రం దేవుని మాటకు లోబడిన వారమై మరింతగా దేవుని వాక్యానికి లోబడితే 3 సార్లు శత్రువులు తరిమారు. కానీ 4వసారి వచ్చేటప్పటికి ఇక శత్రువులు దరిదాపుల్లోకి రాలేదు. ఆ స్థలానికి ఆయన పెట్టుకున్న పేరేం పేరు? రెహోబోత్. అందరూ చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలి. యేసయ్య నామములో ఈ 38వ వార్షిక సభలో రెహోబోత్ ఈజ్ ఆన్ యువర్ వే. నీ కొరకు రెహోబోత్ దేవుడు సిద్ధపరిచాడు. రెహోబోత్ అన్న మాటకు అర్థము దేవుడు నాకు రూమ్ ఇచ్చాడు, దేవుడు నాకు స్పేస్ ఇచ్చాడు, దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఇక శత్రువుల దగ్గరికి రారు. ఎంతమంది నమ్ముతున్నారండి? శత్రువులకి నీ మీదకి రారు, శత్రువులు నీ మీదకి రారు. నువ్వు అభివృద్ధి పొందుతావు. వచ్చారు ఒకరోజు
వచ్చింది వాళ్ళు ఈయన మీద బాధ పెట్టడానికి కాదు, ఈయనకు సెల్యూట్ చేయడానికి వచ్చారు. నీ శత్రువును దేవుడు నీకు వందనము చేసేలాగా దేవుడు చేయబోతున్నాడు. కానీ కరువులో ఐగుప్తుకు వెళ్ళకు, కరువులో దేవుని మాట విను, కరువులో దేవుని విత్తనాలు విత్తు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా ప్రభు నాతో మాట్లాడారు ఈరోజు. రెహబోతుల అనుభవం నాకు కావాలి, రెహబోతుల అనుభవంలోకి నాకు కావాలి అన్నవారు స్వరమెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేయగలరా?